సినిమా మనందరికీ నచ్చేది సినిమా. బాధలో ఉన్నా సంతోషంగా ఉన్నా మనం చేసే ఒకే ఒక పని సినిమా చూడడం. సినిమా అంటే మనకు ఎంత ఇష్టం అంటే మధ్యాహ్నం ఎగ్జామ్ పెట్టుకొని ఉదయాన్న ఫ్రెండ్స్తో సినిమా చూసేంతగా. ఆ సినిమా మన మీద ఎంత ఎఫెక్టివ్గా ఉంటుందంటే మధ్యాహ్నం ఎగ్జామ్కి వెళ్ళే ఆ క్వశ్చన్స్లో కూడా ఆ సినిమా స్టోరీ రాసేస్తాం. బట్ ఒక్క విషయం మాత్రం కామన్, ఒక సినిమా చూసి వచ్చినాక మనం దానికి ఇచ్చే ట్యాగ్ లైన్ చాలా విధాలుగా ఉంటుంది. లైక్ ఆయన ఉంచాలా ఏంటి నెక్స్ట్ రాడ్, బిగ్గెస్ట్ రాడ్. బట్ ఒక గొప్ప సినిమా చూసాక దానికి మనం ఇచ్చే ఒక చిన్న ట్యాగ్ లైన్, ఒక పదం మాస్టర్ పీస్. అంటే ఏంటి? నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే. ఒక మాస్టర్ పీస్ ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే టైమ్లెస్నెస్. బట్ వై? ఈ వీడియో చూసాక మీరే చెప్తారు. అంజీ ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి దిస్ ఈస్ ద మోస్ట్ హైప్డ్ మూవీ. ఎప్పుడో 13 years బ్యాక్ స్టార్ట్ అయిన ఈ మూవీని ఫైనల్గా 2000 అయితే కంప్లీట్ చేసుకున్నారు. అండ్ 4 years పాటు CGI మీద వర్క్ చేసి ఫైనల్లీ 2004 మన థియేటర్స్లోకి అయితే వచ్చింది. రిజల్ట్ యాజ్ యూ నో. బట్ ఇప్పటికీ ఆ యొక్క మూవీలో ఉన్నటువంటి ఆ యొక్క విజువల్స్ కానీ, ముఖ్యంగా మనీ దొరికేటప్పుడు సీన్స్ అయితే లిటరల్లీ ఇప్పుడు చూసినా కానీ భయం వేస్తుంది. ఇంకా క్లైమాక్స్, ఇక్కడ మన కోడి రామకృష్ణ గారి విజనరీ అయితే మనం గమనించవచ్చు. ఆ మైథలాజికల్ గాడ్ విజువల్స్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇప్పటివరకు ఎవరు తీయలేదంటే, కనీసం అటెంప్ట్ కూడా చేయలేదంటే ఆలోచించండి హౌ విజనరీ హీస్. ఎవరు ఒప్పుకోకపోయినా దిస్ ఈస్ ద మాస్టర్ పీస్ అంతే. ఆరెంజ్ ఈ మూవీ లిస్ట్లో లేకపోతే కింద కామెంట్స్లో అడ్రస్ చెప్పు, నీదోసారి అడ్రస్ పెట్టు. ఈ మూవీ గురించి ఏం చెప్పను, ఎంత చెప్పను. ఇట్స్ ఏ మూవీ అబౌట్ యాక్సెప్టింగ్ ద రియాలిటీ. చూడండి, లవ్ అనేది డే 1 ఎలా ఉంటుందో లైఫ్ టైం అలానే ఉంటుందని గ్యారంటీ లేదు. అండ్ అలా ఉండదు కూడా. అవి కవితల వరకే బాగుంటాయి, రియాలిటీలో అలా ఉండదు. బట్ మన రామ్ ఎలాంటి వాడంటే ప్రతిరోజు ఫస్ట్ డేలా ఉండాలనుకుంటాడు. అది కూడా నిజాయితీగా, నిజాలతోనే ఉండాలనుకుంటాడు. ఎక్కడో విన్నట్టుంది. ఇంకా సాంగ్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆ సాంగ్స్ లేకపోతే ఆరెంజ్ అనే మూవీ లేదు. జాను అడుగుతుంది, జీవితాంతం నాతో ఎలానే ఉంటావు అని. వాటన్నింటి మీద నమ్మకం లేని రామ్ కూడా చివరికి జాను కోసం తనకెంతో ఇష్టమైన గ్రాఫ్టీని కూడా సాక్రిఫైస్ చేస్తాడు. ఇక్కడ రామ్ తన క్యారెక్టర్లో ఒక స్టెప్ ఎదుగుతాడు. సముద్రం అంత లోతైన ప్రేమను చూడాలంటే సముద్రపు అంచుల వరకు వెళ్ళాలి. అది జీవితాంతం ఒక అమ్మాయిని లవ్ చేస్తానని తెలుస్తుంది. దట్ ఈస్ ద థింగ్, ద రియాలిటీ, ద యాక్సెప్టెన్స్ ఆఫ్ రియాలిటీ. ఇంతకీ రామ్ ఎవరంటే he is the world's greatest lover. గుణశేఖర్ గారు ఎన్నో ఎనలేని కళాఖండాలు చేశాడు. బట్ ఆయన ఎంటైర్ డైరెక్షన్లో ద బెస్ట్ ఫిలిం ఏదైనా ఉంది అంటే ఒక్కడు మాత్రమే. అప్పటికి హీరో అంటే ఒక దేవుడు, తొడగొడితే ట్రైన్ వెళ్ళే రోజుల్లో కొంచెం గ్రావిటీకి గౌరవం ఇచ్చే ఫైట్. హీరో అంటే దేవుడు కాదు, మనలాంటి ఒక సాధారణమైన మనిషే అని చూపించిన సినిమా ఒక్కడు. ఇంకా డైరెక్షన్ గురించి మాట్లాడుకుంటే హీరోని ఎలివేట్ చేయడానికి గ్రౌండ్ టు బాడీ, స్లో జూమ్ షాట్స్ అండ్ బ్యాక్ సైడ్ మణి శర్మ గారి బీజియం ఒక పర్ఫెక్ట్ హైదరాబాదీ బిర్యానీ తిన్నంత హాయిగా ఉంటుంది. ఇంకా విలన్ క్యారెక్టరైజేషన్, హీరోయిన్ అడ్డం పెట్టుకొని విలన్ నే బెదిరించారు అసలు. ఇంకా మణి శర్మ గారి మ్యూజిక్ అయితే లిటరల్లీ ఫైర్ అంతే. చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ తో ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్ సాంగ్స్ ఇచ్చారు. ఇంకా ఫ్యామిలీలో ఉండే క్యూట్ మూమెంట్స్ ను చాలా చక్కగా అయితే చూపించారు. ఒక ఫ్యామిలీ డ్రామా విత్ క్లాసికల్ మాస్ను ఎలా చూపించాలి అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఒక్కడు. ఇంకా ఎలా తీయకూడదు అనేదానికి మీకు తెలుసులే. ఇలా హెల్తీగా కరకరలాడే దోశ రెడీ. ఐ థింక్ ఈ లిస్ట్లో డిజర్వ్ అయ్యే ఒకే ఒక మాస్ ఫిలిం ఇదేనేమో. లిటరల్లీ దేన్ని ఎక్కడ ఎంత వాడాలో అంత వాడి, బీజిఎంను కూడా పెద్ద హైగా ఉండించకుండా జస్ట్ చిన్న చిన్న బీజిఎమ్స్తోనే ఆ యొక్క సీన్ని ఇంటెన్సివ్గా అండ్ ఎఫెక్టివ్గా ఎలా చూపించాలి అనే దానికి ఈ మూవీ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇంకా ప్రభాస్ గారి యాక్టింగ్ గురించి చెప్పాలంటే ఈ ఒక్క సీన్ సరిపోతుంది. అలా సీరియస్ యాక్షన్ టోన్ నుంచి సడన్ గా సాడ్ అండ్ ఎమోషన్ గా చేయాలంటే అంత న్యాచురల్ గా చేస్తాడు మన ప్రభాస్. ఇప్పటికీ టీవీలో వేస్తుంటే రిపీట్స్ లో చూస్తాను, ఎస్పెషల్లీ ఆ బీచ్ ఫైట్ అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్. అండ్ ఈ మూవీలో మెయిన్గా గుర్తుండిపోయేది ఎక్సెప్షనల్ స్టోరీ టెల్లింగ్, ఎమోషనల్ ఇంపాక్ట్ అండ్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్. ఇట్స్ ఎ కల్ట్ క్లాసిక్. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ రిలీజ్ కలెక్షన్స్ చూస్తేనే అర్థం అవుతుంది ఇది ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో. ఐ నో మూవీ ఈజ్ నాట్ అబౌట్ ద కలెక్షన్స్, జస్ట్ రిఫరెన్స్కి చెప్తున్నాను అంతే. మనం చెప్పుకున్న టైమ్లెస్నెస్ అనే వర్డ్కి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.
ఈ సినిమాలో చెప్పినట్టు రాజకీయాలు మారలేదు, గుర్రల్లో ఎన్నుకునే మనిషి మారలేదు. ఈ మూవీలో స్టాండ్ అవుట్ అయ్యే అన్పారలల్ థింగ్ దట్ ఎ మాస్టర్ పీస్ డిజర్వ్ అంటే ఎవ్రీథింగ్. మనం చెప్పుకున్న ప్రతి పాయింట్ ఇందులో ఆన్ పాయింట్గా ఉంటాయి. ఎక్సెప్షనల్ స్టోరీ టెల్లింగ్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్సెస్, వాట్ ఎవర్ అన్నీ కూడా ఈ మూవీలో పర్ఫెక్ట్ బ్లెండ్ అయి ఉంటాయి. ఇందులో మ్యూజిక్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. తమనన్న ఇన్ గాడ్ మోడ్. సూర్యాబాయ్ చెప్పినట్లు లైఫ్లో దేన్ని వదిలిపెట్టకు, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. నీకంటే తోపెవడు లేడిక్కడ. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నేను మెల్లగా ఎలాగల బతికేటాను. గైస్, ఎడిటింగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. ఆల్మోస్ట్ 10 days నుంచి అయితే నేను ఎడిటింగ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నాను, పర్టికులర్గా ఈ వీడియో కోసం. నా ఎఫర్ట్స్ మీకు వర్త్ అనిపిస్తే, ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా అయితే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇది నాకు కొంచెం మోటివేషన్ ఇస్తుంది, ఇలాంటి మంచి కంటెంట్ మీ ముందుకు తీసుకురాను. మాకు తీరా ఇప్పుడు ఏ పెద్ద సినిమా వచ్చినా కానీ మనం హాలీవుడ్ రేంజ్ అని అనేస్తున్నాము. బట్ 2009లోనే రాజమౌళి గారు హాలీవుడ్ రేంజ్ క్రాఫ్ట్స్, ప్రొడక్షన్ డిజైన్స్, కాస్ట్యూమ్స్, CGIను అండర్ 40 crore బడ్జెట్లో అయితే తీశాడు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం అయితే టాప్ నాచ్. ఇప్పటికీ ఆ క్యాంటీన్లో వచ్చా ఆ బీజిఎం అయితే అంటే గోరా బీజిఎం అంటే గుర్తుపడతారులేండి. అది రాగానే అదొక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోతాము. నిజానికి ఈ సినిమా అనేది మన టాలీవుడ్ స్టాండర్డ్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో నిలబెట్టిన సినిమా. 150 crores కనీ విని ఎరుగని నెంబర్ 2010 టైంలో. హ్యాట్స్ ఆఫ్ సార్. అతడు ఇచ్చిన ఇంపాక్ట్ అంతా ఇంత కాదు. ఇందులోనే ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పాలి. అసలు నందు క్యారెక్టర్ని చాలా కొత్తగా అండ్ పవర్ఫుల్గా అయితే రాసుకున్నారు. బట్ నందులో ఉండే ఒకే ఒక వీక్నెస్ తన ఎమోషన్స్. తను ఒక్కసారి ఎవరినైనా నమ్మితే ప్రాణం ఇచ్చే రకం. ఇండైరెక్ట్గా తన వల్ల చనిపోయిన పార్థు ఇంటికి వెళ్ళి నందుగా స్వార్థంగా వెళ్ళినప్పటికీ తనలోని మనిషిని గుర్తిస్తాడు. చిన్నప్పటి నుంచి మృగంలో ఉన్న తనకి ఒక కుటుంబం దొరికింది. తనంటే ప్రాణం ఇచ్చే ఫ్రెండ్స్, తనంటే చచ్చిపోయే పూరి. అమ్మ స్పర్శ కూడా ఎలా ఉంటుందో తెలియని నందుకు పార్థు వల్ల ఇవాళ అమ్మ అనురాగం దొరికింది. అన్నిటికీ మించి తాతయ్య దొరికారు. అందుకే క్లైమాక్స్లో కూడా అందరి నమ్మకాన్ని పొందిన నందు నిజాన్ని దాచడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం అని గ్రహించి నిజాన్ని అందరి ముందు బయటపెడతాడు. ఎంత లైఫ్ ఇచ్చిన పార్థుకి చివరికి ఒక కప్ కాఫీ కూడా ఇవ్వలేకపోయానే డిస్సాటిస్ఫాక్షన్ అండ్ గిల్ట్ చివరి వరకు అలాగే ఉంటుంది. కానీ నందు ప్రామిస్ దట్ నేను తీసుకున్న నీ పేరుకి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటా అంటాడు. ఇంకా క్లైమాక్స్ చూసాక ఏదో ఒక తెలియని ఆనందం, అదొక సాటిస్ఫాక్షన్, మాటలు రావు అసలుకి. 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అయినా ఎలా రాస్తారు గురూజీ, హ్యాట్స్ ఆఫ్ అసలు. ఇంకా ఇన్వెస్టిగేషన్ బాట్ ఈ మూవీకి ఇంకొంచెం స్పైసప్ను యాడ్ చేసింది. ఇంకా నందు ఎంత తెలివైన వాడనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక మిస్టేక్ చేస్తాడని యూ విల్ సీ హియర్. హలో నందు. అండ్ దిస్ మూవీ ఈజ్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ డైరెక్టర్స్ బ్రిలియన్స్. అంతే. అన్డౌటెడ్లీ ఖుషీ ఈజ్ ద బెస్ట్ రీమేక్ ఆఫ్ టాలీవుడ్ టిల్ డేట్. ఒరిజినల్కి మించి ఉండే సినిమా. అప్పటి వరకు ఉన్న పవన్ కళ్యాణ్ని పవర్ స్టార్గా చేసిన సినిమా ఖుషీ. ఇంకా మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ అసెట్ అని చెప్పాలి. భూమిక క్యూట్నెస్, పవన్ కళ్యాణ్ చరిష్మా అండ్ యాటిట్యూడ్, అండ్ వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇంకా కరెంట్ షాక్ ఎక్స్ ఫ్యాక్టర్ అనేది ముందు క్యూరియాసిటీని అయితే తెస్తుంది. ఈ సినిమా చూసాక ఒక మంచి సినిమా చూసామనే ఒక ఫీల్ వస్తుంది. అండ్ మర్చిపోకుండా విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సాంగ్ అనేది కింద కామెంట్ చేయండి. అరుంధతి చిన్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది. 4th or 5th క్లాస్ అనుకుంటా. జెమినీ టీవీలో మధ్యాహ్నం 1 గంటకు వేసేవాడు. ఆ టైంకి ఇంట్లో వాళ్ళందరూ తిని పడుకో ఉండేవాళ్ళు. అప్పుడు చూసుకోవాలి నా పరిస్థితి. ఒక్కొక్క సీన్కి గులాబ్ జాములు గలగలాడిపోయేవి. అంత భయం వేసేది ఆ సినిమాని చూస్తే. ఇంకా నైట్ టైమ్స్ అయితే చెప్పలేదు, డైరెక్ట్గా డ్రాయర్లో పోసేయడమే. పెద్దయ్యాక ఆ సినిమాలోనే బ్రిలియన్స్ అర్థమైంది. అప్పట్లో కోట రామకృష్ణ గారు గ్రాఫిక్స్తో గోళీలు ఆడుకున్నారు. అలాంటిది నెవర్ బిఫోర్ గ్రాఫిక్స్ మనం ఈ సినిమాలో చూడొచ్చు. మేబీ ఆయన కాకుండా ఇంకెవరైనా డైరెక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా సినిమా పోయేది. ఇంకొక గొప్పతనం ఏంటంటే ఇది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ. అప్పటికి లేడీ ఓరియంటెడ్ మూవీస్ తీయాలంటేనే ఎవరు డేర్ చేసేవాళ్ళు కాదు. ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ తీయడమే కాకుండా బ్లాక్ బస్టర్ని ఇచ్చాడు మన కోట రామకృష్ణ గారు. నిజానికి అరుంధతి ఒక మాస్టర్ పీస్, అందులో ఎలాంటి డౌట్ లేదు. అండ్ ఆ మూవీలో నాకు నచ్చిన ఫేవరెట్ సీన్ ఏంటంటే పశుపతిని బంధించే ఆ సాంగ్. ఇప్పుడంటే ఈ సాంగ్స్తో ఫైట్ కంపోజ్ చేయడం అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. కోట రామకృష్ణ గారు ఆ టైంలోనే
ఈ యొక్క సాంగ్స్ తో ఫైట్ అయితే కంపోజ్ చేశారు. లిటరలీ అక్కడ ఉన్న వాటితో పశుపతిని బంధించే సీన్ అయితే స్టిల్ గూస్ బంప్స్ అయితే ఇస్తుంది. మన టాలీవుడ్ లో క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే సీన్స్ గానీ పక్కకు తీస్తే టాప్ 10 లో అరుంధతిలో ఉన్న ఈ ఫైట్స్ అయితే ఉంటుంది కన్ఫర్మ్. అది వేదం మూవీ క్రిష్ గారు చెక్కిన ఒక శిల్పం. ఆయన చేసిన ఒకే ఒక తప్పు ఏంటంటే 2010లో రిలీజ్ చేయడం. ఇది ఒక 5 క్యారెక్టర్ స్టోరీ అనకంటే జర్నీ అనొచ్చు. మల్టీ పర్స్పెక్టివ్ స్టోరీస్ అనేటివి అప్పటికి చాలా రేర్, లైక్ జర్నీ సినిమాలు అనమాట. అలా ఆ యొక్క 5 క్యారెక్టర్స్ ఒక క్యానోన్ ఈవెంట్ వల్ల అయితే కలుసుకుంటారు. అండ్ ఆ ఈవెంట్ ఈ సినిమాలో ఆ టెర్రరిస్ట్ అటాక్. ఒక్కొక్కరి క్యారెక్టరైజేషన్ ఒక్కోలా ఉంటుంది. ఒకరికి తన ప్యాషన్, ఒకరికి బెటర్ లైఫ్, మరొకరికి తన మనవడి ఫ్యూచర్, ఒకరికి ఈక్వాలిటీ అండ్ సోషల్ రెస్పెక్ట్, అండ్ ఇంకొకరికి పూర్నెస్, స్ట్రగుల్స్. అండ్ ఎప్పటికైనా బాగా బతకాలనుకుంటాడు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉండే ఆ యొక్క స్ట్రగుల్స్ను ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి అప్పటికి కమర్షియాలిటీకి అలవాటు పడిపోయి ఉన్నాము. ఇలాంటి గొప్ప సినిమాలను ఒకప్పుడు ఫ్లాప్ చేసి యాక్ట్రెస్ను మనమే పోగొట్టుకున్నాం. దట్ రిజల్ట్స్ ఇప్పుడు వచ్చే ఈ సినిమాలు. అప్పుడు మంచి సినిమాలు తీస్తే ఎవరు చూడలేదు, ఇప్పుడు చూద్దామన్నా వాళ్ళకి తీసే ధైర్యం లేదు. ఎలా వస్తుందిలేండి మనం చేసిన ఘనకార్యాలు అలాంటివి మరి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇవి ఫస్ట్ డికేడ్లో నాకు అనిపించిన మాస్టర్ పీసెస్. నెక్స్ట్ మన డికేడ్లో ఉన్నటువంటి మాస్టర్ పీసెస్ని అయితే చూద్దాము. నా ఎఫర్ట్స్ మీకు ప్రతి సెకండ్ అయితే కనిపించిందని అనుకుంటున్నా. నా ఎఫర్ట్స్ కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను కూడా కొట్టి పెట్టండి, పడుంటుంది అలా. అండ్ స్టే ట్యూన్. నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ